తిరుపతి జిల్లా ఏర్పేడు వ్యాసాశ్రమం వివాదంపై పీఠాధిపతి శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వామి తొలిసారిగా స్పందించారు. ఆశ్రమంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. కొందరు స్వార్థపరులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మలయాళ స్వామి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన పూర్వ విద్యార్థులు విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. త్వరలో ఆశ్రమం ఆధ్వర్యంలో కంటి జనరల్ హాస్పిటల్ నిర్మించబోతున్నట్లుగా వెల్లడించారు. అమరనాథ్ రెడ్డి కుటుంబం 4 తరాలుగా ఆశ్రమానికి సేవలు అందిస్తోందని తెలిపారు. ఏ రాష్ట్రాల్లో మేము సేవలు చేస్తున్నాము. ఈ ఆశ్రమం ద్వారా అనేక ప్రాంతాలకు వెళ్ళటం, హరిజన గిరిజనుల వాళ్ళు కూడా వెళ్ళటం, చక్కగా వారికి ఉపన్యాసాలు చెప్పటం, వారికి కావాల్సిన సేవలు కొన్ని ధన రూపేణ, సేవా రూపేణ, వస్తు రూపేణ అందించటం దివ్యంగా భవ్యంగా జరుగుతుంది. ఇంకా జరగబోతుంది అనేది మీ అందరికీ చక్కగా తెలియజేస్తూ ఉన్నాము. అటువంటి పవిత్రమైనటువంటి ఆశ్రమంలో చక్కగా విద్యను ప్రధానంగా చేసుకొని మరి మేమంతా 10th క్లాస్ నుంచి అన్ని ఫస్ట్ క్లాసులే, 10th క్లాసులు, జూనియర్ కాలేజ్ అన్ని ఫస్ట్ క్లాసులే, డిగ్రీ కాలేజ్ అన్ని అందరూ 100% ఈ విధంగా విద్యా సంస్థగా మరి పేరు పొందింది ఈ ప్రాంతంలో. కాబట్టి ఇటువంటి ధర్మక్షేత్రమైనటువంటి ఇటువంటి శ్రీ వ్యాసాశ్రమానికి మరి చక్కగా జరుగుతుందని కొందరు అసూయ పరులు, కొందరు స్వార్థ పరులు, కపట పరులు, మోసగాళ్ళు ఈ మధ్య కొన్ని ఆశ్రమం మీద చెడ్డ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ చదువుకుని ఇక్కడ లాభాన్ని పొంది మరి ఆ విధంగా చేయటం అనేది వారి జీవితానికి దురదృష్టం. గురుగీత అనేటువంటి గీతలో పరమేశ్వరుడు పార్వతీమాతకు చెప్తున్నాడు, ఎవరైతే ఈ ఆశ్రమాన్ని నిందిస్తారో, గురువుని నిందిస్తారో, విమర్శిస్తారో వాళ్ళు భయంకరమైనటువంటి ఘోర అరణ్యంలో, జలమే లేనటువంటి అరణ్యంలో బ్రహ్మ రాక్షసులుగా పుట్టి మహా దుఃఖాన్ని పొందుతారు అని పరమేశ్వరుడు పార్వతీమాతకు చెబుతున్నాడు. ఈ ఎవరైతే బ్యాట్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళు గురుగీతలో 124వ పేజీ నుంచి 127వ పేజీ వరకు చదువుకున్నట్లయితే వాళ్ళు ఈ ఉద్యమాన్ని ఈ రోజునే మానేసి వారి శేష జీవితాన్ని ధన్యం చేసుకుంటారు. అలా కాకపోతే బ్రహ్మరాక్షసులుగా పుట్టి నానా దుఃఖాన్ని పొందుతారు. కాబట్టి 100 ఏళ్ళు బ్రతకాలి, బ్రతికంత కాలం మంచి పనులు చేసుకోవాలి. మేము సేవలు చేస్తున్నాము ఈ ఆశ్రమం.